जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जय भीम। जय भीम। जय भीम। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जय भीम। जय भीम। जय भीम। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। వర్ధంతి సందర్భంగా గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కర్నూరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14న 1891లో జన్మించడం జరిగింది. 1956 డిసెంబర్ 6న అంటే ఈ రోజున ఆయన మరణించడం జరిగింది. మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన వర్ధంతి ప్రతి డిసెంబర్ 6న మహాపరివార్ దివాస్గా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రతి డిసెంబర్ 6న మొత్తం భారతదేశం మొత్తం ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 6వ తేదీన ముఖ్యంగా అంబేద్కర్ కోసం తెలుసుకోవాలంటే ఒకటే ఆయన ఆమోదించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఓటు హక్కును మహిళలకి కల్పించడం ద్వారా అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఒకటే చెప్పారు, ఈ రోజు నేను ఈ ప్రధానమంత్రి అవడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కరే. ఆయనకి మహిళలు ఓటు హక్కు కల్పించడం వల్ల ఈ రోజు నేను ప్రధానమంత్రి అయ్యానని చెప్పి ఒకనొక సందర్భంలో ఆయన చెప్పుకోవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరినీ ముందుకు తీసుకెళ్లాలంటే నీ అవతారాన్ని కోరుకోవడం జరుగుతుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మనమంతా కూడా మన హక్కులు, సమానత్వం కానివ్వండి, హక్కులు కానివ్వండి, ఓటు హక్కు కానివ్వండి, ఇవన్నీ కూడా కల్పించినటువంటి మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. మహా మేధావి. ఆయనకున్నటువంటి డిగ్రీలు ఈ ప్రపంచంలో నేటికి ఎవరికి లేవంటే అంత అపర మేధావి. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా అన్ని వర్గాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థికంగా 5వ స్థానానికి తీసుకొచ్చారు. 2047 నాటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మరి భారతదేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానం తీసుకురావాలని నిరంతరం కృషి చేస్తున్నారు. అటు కేంద్రంలో ఎన్డీఏ, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ పరిపాలనతో సుపరిపాలన మనకి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లోనూ. మరి ఈరోజు ఈ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి బీజేపీ తరఫు నుంచి ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. మిలకలపల్లి ప్రకాష్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గాజువాకలో మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించి ఈరోజు ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అంటే ప్రభుత్వాలు ఆయన దయతోనే. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఒక దేవుళ్లాగా ఈరోజు దిశానిర్దేశం చూపించి మార్గదర్శకుడు అయ్యారు. అలాగే ఇక ముందు కూడా మోడీ గారు గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ఆయన ఆదేశాలని, ఆయన మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం అన్నది మనందరికీ హర్షం వ్యక్తం పరుస్తున్నాం. అలాగే ఇంక ముందు కూడా మనం భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన బీఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలోనే ఆయన సూచించిన దిశానిర్దేశంతోనే ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం. जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जय भीम। जय भीम। जय भीम। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जोहार डॉक्टर बी.आर. अंबेडकर। जय भीम। जय भीम। जय भीम। जोहार डॉक्टर बी.आर. अंबेडकर।